నిన్న ఎందుకు స్కూల్కి రాలేదా? నిన్న చికెన్ తిన్నా. మా సార్ బడి గుడి లాంటిది అన్నారు, అందుకే చికెన్ తిని గుడికి పోకూడదని రాలేదు. ఏంటయ్యా మంచం తీస్తున్నావు? ఉన్న సిట్లన్నీ దొబ్బేశారు. డబ్బులిచ్చి నిలబడ్డా మా మగవాళ్ళ కోసం తీసుకొచ్చా. హలో బేబీ, నీ కష్టం చూడలేకపోతున్నాను. మనం ఒక పని మనిషిని పెట్టుకుందాం. ఎంత పనైనా నేనే చేసుకుంటా. మీ గురించి నాకు తెలుసు. బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? ఆడవాళ్ళ గ్యారేజ్. అదేంటి, ఎలా? గ్యారేజ్ లోనే కదా రిపేర్ చేస్తారు. పక్కింట వాడికి తొడు కావాలంట, అప్పుడు అలకర విరుగుద్ది. తొడు అడిగింది పళ్ళలోకి మిమ్మల్ని కాదు, లోపలికి వెళ్ళిస్తా. మరి భార్య నిన్ను కొడితే పుట్టింటికి పోతుంది, మరి భార్య భర్త నన్ను కొడితే నేనెక్కడికి పోవాలి జడ్జి గారు? నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టి భార్య జోలికి పోవద్దు. తాత అన్నం లేదు బాబు, చాలా ఆకలి. బిర్యానీ ఉంది, తింటావా? 100 ఏళ్ళు జీవించు బాబు. ఈ పిల్లవాడి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏయ్ డ్రైవర్, బస్సు ఆపచ్చుగా. కళ్ళు కనిపించట్లేదా? జనాలు అదరు వెళ్లాడుతుంటే. సరే అయితే నేను కూడా వెళ్ళాడతా. ఈసారి ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? ఆడవాళ్ళకి ఫ్రీ రైలు, ఫ్రీ ఫ్లైట్, ఫ్రీ బ్యూటీ పార్లర్, ఫ్రీ చీరలు ఇస్తాను. ఒక ఐస్ క్రీమ్ ఎంత బాబు? ఒక ఐస్ క్రీమ్ 60 రూపాయలు. చలికాలంలో కూడా అంత రేట్ చెప్తున్నావు. అట్లయితే ఎండాకాలంలోనే రా. పో, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఈసారి ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? మగవాళ్ళకి ఫ్రీ బస్సు, ఫ్రీ ఫ్లైట్, ఫ్రీ మందు, ఫ్రీ పెట్రోల్ ఇస్తాను. ఎందుకు మీరు జనాల్ని మోసం చేస్తారు? వాళ్ళు మా డబ్బులు, ఫ్రీ మందు, ఫ్రీ బస్ తీసుకొని ఓటేస్తారు, అందుకే మోసం చేస్తాం. చైనాలో కరోనా వచ్చిందంట, దీని గురించి ఏమంటారు బాబు? చైనాకి మనం ఈ మాత్రం తగ్గకూడదు. ఎలాగైనా పోరాడి మన దేశానికి కూడా కరోనా తెప్పించే బాధ్యత నాది. మీరు వరుసగా 5 సార్లు ఎలా గెలిచారు? అబద్ధాలు చెప్పి. జనాలకు అనుకుంటే ఎలా? ఏముంది, ఇంకో 2 అబద్ధాలు చెప్తే నమ్మేస్తారు గొర్రెలు. చైనాలో కరోనా వచ్చిందంట, దీని గురించి ఏమంటారు బాబు? చైనాకి మనం ఈ మాత్రం తగ్గకూడదు. ఎలాగైనా పోరాడి మన దేశానికి కూడా కరోనా తెప్పించే బాధ్యత నాది. నీ స్నేహితులు ఎందుకు కోపంగా ఉన్నారు? వాళ్ళు పార్టీ అడిగినప్పుడు నేను వాళ్ళన్న క్యాంటీన్ తీసుకెళ్ళి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని తినండి, బిల్లు నేను కడతానన్నా. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? నిన్న చికెన్ తిన్నా. మా సార్ బడి గుడి లాంటిదిరా అన్నారు, అందుకే చికెన్ తిని గుడికి పోకూడదని రాలేదు. ఎందుకు బాబు ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్నావులో? ఎలాగో పెద్దయ్యాక ఉద్యోగం లేకుంటే పిల్లనివ్వరు అని తెలిసి ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నా. బేబీ, నీదెంత ఆస్తి ఉంది? మాకు 7 నక్షత్రాలు ఆస్తుంది, కానీ నేను 8వ నక్షత్రంలో పుట్టాను. చైనాలో కరోనా వచ్చిందంట, దీని గురించి ఏమంటారు బాబు? చైనాకి మనం ఈ మాత్రం తగ్గకూడదు. ఎలాగైనా పోరాడి మన దేశానికి కూడా కరోనా తెప్పించే బాధ్యత నాది. మీ తాతయ్య సర్పంచ్ ఎన్నికల్లో ఎలా గెలిచారు? మా తాతయ్య ఊరంతా అప్పులు చేశారు, ఇప్పుడు ఓటేస్తేనే అప్పు తీరుస్తానని చెప్పారు, దాంతో అందరూ ఓటేశారు. నువ్వింత రిచ్ ఎలా అయ్యావు బాబు? నేను అది ఆఫీస్ ముందు పునుగులు బండి పెట్టా. మీ తాత సర్పంచ్ ఎన్నికల్లో ఎలా గెలిచాడు? మా తాత ఊరంతా అప్పులు చేశాడు, ఇప్పుడు ఓటేస్తేనే అప్పు తెరుస్తా అన్నాడు. ఆ దెబ్బకి అందరూ ఓటేశారు. ఏంటమ్మా బస్సులో మంచం వేస్తున్నావు? రోజు నేను బస్సులో తిరుగుతూ ఉంటే ఇంట్లో మా ఆయన ఒక్కడే ఉండలేకపోతున్నాడు, అందుకే ఇక్కడే సంసారం పెట్టేశా. మీ అబ్బాయి వయసు ఎంత? 5 ఏళ్ళు కనిపిస్తున్నాడు. 2 సంవత్సరాలు. అబద్ధం చెప్పకు. టికెట్ దించు.